హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌని జాను కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఈ ప్రాసెస్ని అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక కుక్కర్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఆనియన్ ముక్కలు అలాగే 4 గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకోవాలి. అలానే నేను ఇంకొక ఆనియన్ని ఇలా ఎచ్చపెచ్చగా కొంచెం గ్రైండ్ చేసుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ ఆనియన్ కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లిపై పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ తలకాయ కూరని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోకి 5 టేబుల్ స్పూన్స్ వరకు మిర్చి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ కూర స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నేను 5 టేబుల్ స్పూన్ మిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇందులోకి నేను కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. అలానే ఇందులోకి కాస్త సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మొత్తాన్ని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ క్యాప్ని పెట్టేసి 6 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలండి. చూసారు కదండి, 6 విజిల్స్ తర్వాత తలకాయ కూర ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మరొకసారి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అండ్ కొంచెం 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.